ప్రసాద్ గారు, ఇండియా టుడే ఈ సర్వేలో మనం చూస్తే తెలంగాణలో ఈ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి 10 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుంది అనేది మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు వాళ్ళు 10 స్థానాలు కాంగ్రెస్ వస్తుందని చెబుతున్నారు. అయితే సెకండ్ ప్లేస్‌లో ఏది ఉండే అవకాశం ఉంది? థర్డ్ ప్లేస్‌లో ఏది వస్తుంది? బీఆర్ఎస్సా లేకపోతే బీజేపీనా? అసలు కాంగ్రెస్ ఫస్ట్ ప్లేస్‌లో ఉండదంటారా? మీ అభిప్రాయం ఏంటి? సార్ 2 విషయాలు. ఇప్పుడు హ్మ్. మన దేశం అంతా రాజకీయ పరిణామాలు ఎలా సంతరించుకుంటాయో మనకందరికీ తెలుసు. మాకన్నా మీకు బాగా ఎక్కువ తెలుసు. ఎందుకంటే మీరు దీంట్లో కొట్టిన పిండి. ఈ బీజేపీ ఒక ప్రభుత్వాన్ని కబలిస్తేనే కానీ నిద్రపోదు. పక్క రాష్ట్రంలో మహారాష్ట్రలో షిండే ప్రభుత్వాన్ని మనం ఎలా ఆవిష్కరించబడిందో చూసాం. ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ గతంలో బీఆర్ఎస్ పార్టీ కారు సారు 16 అనే దుకాణం మొదలెట్టి 8కి కనపడింది. 4 మళ్ళీ 9 కదా? 4 బీజేపీ. ఆ! 4 3 కాంగ్రెస్. 3 కాంగ్రెస్. 9 మీరన్నది కరెక్ట్. ఒకటి ఎంఐఎంని ఎవరు ఏం చేయలేరు ఇక్కడ. హ్మ్. సో అది వదిలేసి 16తోనే మాట్లాడుతారు ఎవరన్నా అసలు. ఈ 16లో ఇవాళ రేవంత్ రెడ్డి గారిది ఫస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ఈ నీడ్స్ టు గెయిన్ అ మినిమం ఆఫ్ 10. అందుకే ఇక్కడ జడ్పీటీసీలని, జడ్పీ చైర్మన్ని, మాజీ మాజీ ఎమ్మెల్యే చాలా మంది లాబింగ్లతో ముందు పునరావాస కార్యక్రమం జరుగుతుంది. ఎంత కాదన్నా. ఎందుకంటే గ్రౌండ్ మనకు స్ట్రెంథన్ అవుతానే కానీ మనం ముందుకెళ్ళలేం. ముఖ్యంగా ఎంపీ ఎలక్షన్స్లో 7 నియోజకవర్గాలను ప్రభావితం చేసే 7 సెగ్మెంట్లు. 7 సెగ్మెంట్లు. సో ఎమ్మెల్యేల పరంగా అండ్ ఎంపీల పరంగా ఇవాళ గెలవాలంటే రేవంత్ రెడ్డి గారికి ది బిగ్గెస్ట్ ఛాలెంజెస్ 10 సీట్స్ మీరు అన్నట్టు ఖచ్చితంగా గెలవాలండి. ఇన్ కేస్ 10 గెలవకపోతే ఈ హ్యాస్ టు ఫేస్ సో మెనీ ఆర్డ్స్ ఫ్రమ్ హిజ్ ఓన్ పాకెట్స్. ఫస్ట్ థింగ్. ఎందుకంటే జాతీయ స్థాయిలో ఇక రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలంటే ఫస్ట్ సదరన్ స్టేట్స్లో దే నీడ్ టు రీగైన్. ఎందుకంటే ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ కర్ణాటకలో ఇప్పుడు డీకే శివకుమార్ గారు వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఎక్కువ ఆశ పెట్టుకుందంతా కూడా సౌత్లోనే. బికాస్ ద లాట్ నెంబర్స్ 150, 200 మధ్యలో గేమ్ చేయగలిగితే వాళ్ళు టోటల్గా. ఎందుకంటే ఇప్పుడున్న 50 ఆడికి 2 టైమ్స్ పెంచుకోవాలి వాళ్ళు. అప్పటిదాకా వాళ్ళకి వెయిట్ ఆఫ్ పవర్ రాదు. సో అంచేత ఇక్కడ ఎంత ఫోకస్ చేయవలసి ఉంటుందన్న దగ్గర ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు గతంలో డీకే శివకుమార్, సిద్ధరామయ్య లేటర్లు వచ్చి చేయకాలు అందించగలిగారు. వాళ్ళకి ఇప్పుడు ఎలక్షన్స్. అండ్ మోర్ ఓవర్ ఇవాళ ఫైనాన్షియల్ ఎబిలిటీస్ చాలా ఇంపార్టెంట్. సదరన్ స్టేట్సే పంప్ చేస్తే డబ్బులు. నార్త్ మొత్తానికి ఇక్కడి నుంచి చేయాలి. అధికారంలో ఉన్నది ఇక్కడే కాబట్టి. అంటే కాంగ్రెస్ ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడు చాలా చాలా తలకాయ నొప్పులు ఉంటాయి. అంత ఈజీ కదా రేవంత్ రెడ్డి గారికి. కానీ టు ప్రూవ్ హిస్ పాయింట్ ఈ హ్యాస్ టు విన్. ఇఫ్ నాట్ అన్నది మాత్రం జరిగితే షిండే రెడీగా ఉంటాడు. ఓకే, కాంగ్రెస్ అత్యధిక స్థానాలు వస్తాయి అనుకుందాం. ఎందుకంటే అధికారంలో ఉంది. కొంత లేటెస్ట్గా ఇప్పుడే ఈ మధ్య అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి, ఫలితాలు వచ్చాయి. కొంత మూడు కూడా కంటిన్యూ అవుతుంది. సెకండ్ ప్లేస్లో ఎవరు ఉంటారు? బీఆర్ఎస్ ఉంటుందా, బీజేపీ ఉంటుందా? ఈ వీటిది ఎలా ఉంటుంది? వీళ్ళు కలిసి ఒక లోపాయికారిగా ఒక రహస్య పొత్తుతో ఏదైనా వెళ్ళే అవకాశం ఉంటుందా? ఇది రహస్య పొత్తే ఉంటుంది. అంటే ఇది రహస్య పొత్తు చెప్పలేం కానీ అఫీషియల్గా ఓపెన్ సీక్రెట్ తూతుమేమే. మీకు ఇప్పుడు కవితను లోపటైనందుకు బీఆర్ఎస్ ఓడిపోయింది, కవితను లోపటేయించినందుకు బీజేపీ గెలవలేదు. ఈ దిక్కుమాల నానుడు ఉంది కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో కవితను అరెస్ట్ చేసే కార్యక్రమంలో కేజ్రీవాల్కి మూడుతుంది. ఎందుకంటే ఇవి ఖచ్చితంగా కోవర్ట్ అవుతుంది. సెకండ్ ప్లేస్లో ఎవరు రావచ్చు? అంటే బీజేపీ గట్టి పోటీ ఇస్తుందా కాంగ్రెస్? ఎందుకంటే మీరు లాస్ట్ ఓటు బ్యాంక్ చూడండి. ఆన్ అగ్రిగేట్ 2 సెగ్మెంట్లు గెలిచారు వాళ్ళ ఎంపీ నియోజకవర్గం. కానీ ఎంపీ క్యాండిడేట్లు ఓడిపోయారు. వాళ్ళ మీద యాక్సెప్టెన్స్ లేదు. క్యాండిడేట్స్ రీప్లేస్మెంట్స్ గ్యారంటీగా ఉంటాయి. ఇప్పుడు వెంకటరామరెడ్డి గారు గెలిచారు, వాళ్ళ భార్య గ్యారంటీగా ఎంపీ అక్కడ ఒక స్థానం. ఎందుకంటే వాళ్ళు గ్రాస్ రూట్ లెవెల్లో వాళ్ళు పనిచేసినట్టు మీకు తెలుసో తెలీదో. ఆయన రాజశేఖర రెడ్డి గారికి వేరే విధేయుడు. ఆయన ఇంట్లో 10 అడుగులు ఫోటో ఉంటుంది రాజశేఖర రెడ్డి గారు. ఆయన కండిషన్ కూడా అంతే, నేను రాజశేఖర రెడ్డి గారి అభిమాని, బీజేపీ పరంగానే నేను హిందుత్వ భావాలతో నేను ఉంటాను. మీకు తెలుసో తెలీదు ఆయన సక్సెస్ ముస్లిం ఓట్ల వల్ల గెలిచారు సార్. ఆయన ఎలక్ట్ లాజిక్ యూజ్ చేశాడు. నేను సోషల్ ఇంజనీరింగ్ చేసిన ఆయనతో, ఆయన నేర్చుకోవడం ఎందుకు ఈయన సక్సెస్ సాధించగలిగాడు. ఎందుకంటే బీఆర్ఎస్ వాడు నమాజులు చదివి మసీదుకి పోయాడు, కాంగ్రెస్ వాడికి పోయి గలాబాలు పడి నానా తనకాయలు పట్టాడు. ఈయన మసీదుకే వెళ్ళాడు. కానీ గ్రౌండ్ లెవెల్లో ఆయన చేసిన పని ఏంటి తెలుసా సార్? మీరు చూడండి కావాలంటే ఈ అరటిపళ్ళు వ్యాపారాలు, నెక్స్ట్ ఈ వెల్డింగ్ వర్క్లు, చిన్న చితక పనులు చేసుకునే వాళ్ళు అందరూ ఎక్కువగా ముస్లిం సామాజిక వర్గం నుంచి ఉంటారు. వీళ్ళకి స్థానిక నాయకులతోనూ పోలీసులతోనూ నానా తలకాయ నొప్పులు ఉంటాయి. ఆ సంపాదించిన డబ్బులు కొంత ఇచ్చుకోని కార్యక్రమం. ఆర్థికంగా వెనుకబట్టుగా ఉంటుంది. ఆర్థికంగా వెనుకబడకాలి. సంపాదించిందంటే వీళ్ళకి చందాలు ఇవ్వాలి. రోడ్డు మీద బండి ఎట్టాడని వీడికని నెట్టనిరున్న మనిషి నిలబడ్డాడు సార్. ఆయన నిలబడి అవినీతి రహిత అన్న కాన్సెప్ట్లో ముందుకెళ్ళాడు. ఆయన సామధానం దండోభేదాలన్నీ ఉపయోగించాడు, నిలబడ్డాడు, ఫోటోలు వీడియోలు తీసి బెదిరించడం స్టార్ట్ చేశాడు. అత్తరు వీళ్ళెవ్వరు, వీళ్ళ కోసం నేను పోరాడతాను, నెక్స్ట్ నేను ఎమ్మెల్యే అయితే ఇక్కడ జరీ తీరుతుంది అన్నాడు. దానికి ఆయన యాక్సెప్ట్ చేశారు. ఓకే, నేను అడుగుతుంది తెలంగాణలో రేపు ఈ పార్లమెంట్ ఎందుకు చెప్తున్నానంటే
ఈ 2 సెగ్మెంట్స్ చొప్పున గెలిచిన ఈ బీజేపీలో గ్రౌండ్ వర్క్ చాలా స్ట్రెంథన్గా చేశారు. బేర్ మినిమం ఆఫ్ 25 to 35% ఓటు బ్యాంక్ కాంకర్ చేయడానికి బీజేపీ సమాయత్తమైంది. యు గాట్ దిస్ పాయింట్. వెసస్ బీఆర్ఎస్. బీఆర్ఎస్ ఏంటంటే గతంలో ఉత్తర తెలంగాణలో మేము జైగెంట్ ఫిగర్స్ అనుకుని దక్షిణ తెలంగాణ మీద అన్ని పారాచూట్ బ్యాచ్లను యాక్సెప్ట్ చేసి గ్రౌండ్ సెట్ చేసుకున్నాం అనుకుంది. ఇవాళ కరెక్ట్గా ఎలక్షన్ టైంకి పెట్టలని ఎగిరిపోయి రెడ్డి సామాజిక వర్గ పునరేకీకరణతో నల్గొండ, ఖమ్మం, వరంగల్ దాకా వైబ్రేషన్, మహబూబ్నగర్ దాకా వైబ్రేషన్ స్టార్ట్ చేయగలిగారు. ఈ స్టాటిక్ మూమెంట్ని బీఆర్ఎస్ పరంగా ఎదుర్కోవడానికి వాళ్ళ దగ్గర ఆల్టర్నేటివ్ మెకానిజం లేదు అదర్ దెన్ జగదీశ్వర్ రెడ్డి. సో ఎప్పుడైతే మీకు ఒక డామినెంట్ సిచ్యువేషన్స్ అట్రిబ్యూట్ అవుతున్నప్పుడు స్థానిక నాయకులు వీగిపోయారు. ఇప్పుడు ఎప్పుడైతే స్థానిక నాయకులు రీవ్యాంప్ అవ్వాలి, స్ట్రెంథన్ అవ్వాలి అంటే అండర్ ద డైరెక్షన్స్ ఆఫ్ కేటీఆర్ నాశనం అయిపోయింది. మళ్ళీ కేసీఆర్ కాడెత్తుకోండి. కేసీఆర్ కనుక స్ట్రెంథన్ అయ్యి ఈ 4 రోజులు కష్టపడకపోతే బీఆర్ఎస్కి మళ్ళీ ముక్కుతూ మూలిగే పరిస్థితి. ఓకే, ఒకవేళ ఇప్పుడు ఈ 10 స్థానాల్లో గెలవకపోతే కాంగ్రెస్ పార్టీ తక్కువ వస్తే అంటే 5, 6 లేకపోతే 7, 8 ఇలా వస్తే ఎలా ఉంటుంది? పరిణామాలు ఎలా ఉంటాయి? అంటే ఏదైనా ఉంటుందా? ప్రభావం ఏదైనా ఉంటుందా? వీళ్ళకి ఎంత కాదన్నా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ మళ్ళీ రీక్యాప్ కాకపోతే వీళ్ళు ఇక్కడ ఎన్ని గెలిచి ఏం లేదు. వీళ్ళు కోటకొట్లో కొసరులు వేసినట్టు ఒక 4-5 రాష్ట్రాలు ఎదురుతున్నాయి. కొన్ని పెద్ద పెద్ద రాష్ట్రాలన్నీ బీజేపీ ఎత్తుకెళ్ళిపోయి చిన్న చిన్న టింగమని ఒక కాదు. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో గెలవకపోతే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి మీద భవిష్యత్తు మీద ఎన్న ప్రభావం పడే తీవ్ర ప్రభావం పడుతుంది. ఎటువంటి ప్రభావం పడుతుంది? వీళ్ళెవరు తిన్నగా ఉండరు సార్. కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కడు కరుడు కట్టిన ముఖ్యమంత్రి వాదే. మెయిన్ గోల్ ముఖ్యమంత్రి ఉంటుంది. అది మళ్ళీ తెర మీదకి వచ్చే అవకాశం ఉంటుందా? గ్యారంటీగా ఉంటుంది. చాలా చాలా ఉంటుంది. ఆయనకి కత్తి మీద స్వామి ఉండదు. అంటే తప్పనిసరిగా ఎన్ని గెలవాల్సిన అవసరం ఉంటుంది రేవంత్ రెడ్డి గారు? 10 గెలవాలి. 10 గెలిస్తే ఆయనకి వీటో పవర్ పెరుగుతుంది సార్. అందుకే ఆయన ఇప్పుడు మీకు తెలుసు తెలీదు కానీ చాలా గ్రౌండ్ వర్క్ పునరావాస కార్యక్రమానికి ఈ జడ్పీ చైర్మన్ని ఏళ్ళని అన్ని రకాల దీన్ని స్టార్ట్ చేసాడు. గతంలో కాంగ్రెస్కి ఏం జరిగిందో దాన్ని మళ్ళీ రీకాంకర్ చేసుకుని మొత్తం అందరినీ మహేందర్ పట్నం మహేందర్ రెడ్డి చూడండి, అవును, గర్వాపసీలే రాజయ్య లాంటి వాళ్ళు లాగుతారు, ఇంకా చాలా ఉన్నాయి. ఓకే.